ఆరవ దశ ఎన్నికల పోలింగ్లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తెలుగు ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 2 రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు ఇండియా కూటమిలో భాగంగా సెంట్రల్ ఢిల్లీలో సోమనాథ్ భారతికి ఓటు వేయాలంటూ ఏపీ భవన్, తెలంగాణ భవన్లో ఉన్న తెలుగు ఓటర్ల ఇళ్లకు వెళ్ళి సోమనాథ్ భారతికి ఓటు వేయాలంటూ కూడా ఆయన అందరినీ అభ్యర్థిస్తున్నారు. ప్రజెంట్ మనతో మల్లు రవి ఉన్నారు. వారిని అడిగి ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 2 రోజులుగా ఢిల్లీలో మీరు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని తొలగించి ప్రజాస్వామ్య లౌకికవాద ప్రభుత్వాన్ని తీసుకొని రావాలని, రాజ్యాంగాన్ని రక్షించాలనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. అందువల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ప్రభుత్వంలోకి వస్తుందనే నమ్మకం కలుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి ఈ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్కు సంబంధించిన ఉద్యోగస్తుల ఇళ్ళకెళ్ళి మాట్లాడుతుంటే అందరూ కూడా ఇక్కడ అలయన్స్లో సోమనాథ్ భారతి అని ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తుంది, ఆమెకే అందరం ఓట్లు వేస్తారని చెప్తున్నారు. దీనివల్ల నాకు ఏమనిపిస్తుందంటే రేపు ఢిల్లీలో మొత్తం కాంగ్రెస్ పార్టీ, మన ఆమ్ ఆద్మీ పార్టీ స్వీప్ చేస్తుంది అనిపిస్తుంది. 7 సీట్లు ఉన్నాయి ఢిల్లీలో, 7కి 7 కాంగ్రెసు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా అనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కనుక అసెంబ్లీ వరకు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి వేస్తున్నారు, లోక్సభకు వచ్చేవాటికి బీజేపీకి వేస్తున్నారు. గతంలో 2 సార్లు కూడా 7కి 7 బీజేపీకి గెలుచుకుంది. కానీ ఈసారి భిన్నంగా ఏం జరగబోతోంది? ఈసారి బీజేపీ పరిపాలన యొక్క నెగిటివ్ అంటే ప్రజల్ని భయపెట్టి పరిపాలించటం, ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి పెద్ద కార్పొరేట్ సంస్థలకి పేద రిచ్ పీపుల్ కొరకే పనిచేస్తుందనేది ప్రజలందరికీ అర్థమైంది. ఈ డిక్టటోరియల్ పరిపాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛగా బ్రతకటానికి, స్వేచ్ఛగా వారి ఇష్టం వచ్చినట్లు వారి పనులు చేసుకోవటానికి ఆ ఇండియా కూటమి అయితేనే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. అందుకని ఇంతకుముందు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీకి వేసిన, పార్లమెంటుకి అక్కడ ఇచ్చారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు పార్లమెంటుకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వేసి వారిని వారు స్వేచ్ఛగా బ్రతకాలనే నిర్ణయానికి వచ్చారు. అంటే ఢిల్లీనే కాకుండా దేశవ్యాప్తంగా ఉంది కాంగ్రెస్ వేవ్ అనేది. దేశవ్యాప్తంగా మన ఉత్తరప్రదేశ్ రాయ్బరేలీ పోయి వచ్చాను నేను. అక్కడ కానీ ఉత్తరప్రదేశ్లో కూడా అక్కడ మన ఎస్పీ అది అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ రెండింటికి కూడా అనూహ్యమైన సీట్లు ఈసారి రాబోతున్నాయి. సమాజ్వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇది అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ 17 ఇచ్చింది. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలవబోతుంది? కాంగ్రెస్ 12 నుంచి 15 సీట్లు గెలవబోతుంది. అదే రకంగా 20 సీట్ల దాకా, 25 నుంచి 30 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, మన సమాజ్వాదీ పార్టీ గెలవబోతుంది. ఆ రకంగా ఎప్పుడు ఊహించినటువంటి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎందుకంటే మనం భారతదేశ చరిత్రను చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడెప్పుడైతే ప్రజలు ప్రభుత్వాలను మార్చాలనుకున్నారో నిశ్శబ్ద విప్లవం అంటే ఓట్ల ద్వారా ప్రభుత్వాలను మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని 100కి 100 పాళ్ళు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 3వసారి కూడా ప్రధానిగా మోడీనే కాబోతున్నారు. 400 సీట్లు క్రాస్ చేయబోతున్నారు. అది బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు చెప్పేది. అది ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వస్తుందని చెప్పినట్టుగా బీజేపీ కూడా చెప్తుంది తప్ప వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితి వేరే రకంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో 7కి 7 స్థానాలు గెలుస్తాము. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్కు అనుకూలంగా అన్ని సీట్లు వస్తాయి. మ్యాక్సిమం అధికారాన్ని కాంగ్రెస్ చేపట్టబోతోంది. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రధాని పీఠం ఎక్కబోతున్నారంటూ కూడా మల్లు రవి చెప్తున్నారు. గత 2 రోజులుగా కూడా ఢిల్లీలో తెలుగు ప్రజలు ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు సోమనాథ్ భారతి ఇండియా కూటమిలో భాగంగా సోమనాథ్ భారతికి సెంట్రల్ ఢిల్లీ లోక్సభ స్థానాన్ని ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు ఓటు వేయాలంటూ కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇటు ఆంధ్ర, తెలంగాణ భవన్లో ఉన్న ఉద్యోగుల నివాసానికి వెళ్లి సోమనాథ్ భారతికి ఓటు వేయాలంటూ మల్లు రవి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నేటితో ముగియబోతోంది. 6వ దశ ఎన్నికలు 25వ తేదీన పోలింగ్ ప్రారంభం కాబోతోంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ.